పీత కష్టాలు పీతవి అంటారు పెద్దలు. అవును, ఇది వాస్తవమే. నిన్న మొన్నటి వరకు పీతల్ని పెంచడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పీతల సాగుకి మంచి రోజులొచ్చాయి. ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సుల్లో పెంపకం తేలికైంది. పీతల ఎదుగుదలని నిత్యం గమనిస్తూ పెట్టెలోని ఆహారం వేసే అవకాశం ఉన్నందున చక్కటి దిగుబడి వస్తోంది. దీంతో చాలా మంది రొయ్య సాగు చేసే రైతులు పీతల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టెలో పీతల పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ఆయన సాగు చేస్తున్న విధానమేంటో మనము చూసేద్దామా? ఆక్వారంగంలో చేపల తర్వాతి స్థానం రొయ్యలు, పీతలదే. విదేశాలకు ఎగుమతులు చేసుకునే అవకాశం రొయ్యల తర్వాత పీతలకు మాత్రమే ఉంది. అంతర్జాతీయంగా మంచి ధర కూడా లభిస్తోంది. అంతవరకు బాగానే ఉన్న చెరువుల్లో పీతల పెంపకంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్వజాతి భక్షణ అంటే బలంగా ఉన్న పీత బలహీనంగా ఉన్న పీతను తినేస్తుంది. దీనివల్ల చెరువుల్లో వేసిన పీత పిల్లల్లో తక్కువ సంఖ్యలో పెరిగి పెద్దవవుతున్నాయి. దానివల్ల ఆశించిన స్థాయిలో లాభాలు రాక రైతులు సాగుకు కాస్త వెనుకంజ వేస్తున్నారు. ఇది పీతల మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. నూతన టెక్నాలజీతో ఇప్పుడు పీతల పెంపకం చాలా సులువైంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ చెరువులో నీటిపై తేలుతున్న పెట్టెలను, అందులోనే పీతలను పెంచుతున్నారు రైతు సుధీర్ వర్మ. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామానికి చెందిన ఈ రైతు గతంలో వనామీ సాగు చేపట్టేవారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా వైరస్ సోకి తీవ్రంగా నష్టం వాటిల్లేది. అంతేకాదు ధరల్లో నిలకడలేకపోవడంతో నష్టాలను చవిచూశారు. ఈ నేపథ్యంలో పీతల సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానం రావడంతో వీటి సాగుకు మొగ్గు చూపారు. రొయ్యల మాదిరిగానే పీత పిల్లలను కూడా ఎంపిక చేసిన చెరువుల్లో సాగు చేయటం ఆనవాయితీగా వస్తోంది. కొత్త పద్ధతిలో చెరువుల్లో పీవీసీ పైపు గొట్టాలతో ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. ఆ గొట్టాలకు పెట్టెలను అమర్చుతారు. ఒక్కో పెట్టెలో ఒక పీతను వదులుతారు. నీటిలో తేలి ఉండటం వల్ల ఆ బాక్సుల్లో తిరుగుతూ వేసిన ఆహారాన్ని పీతలు తింటాయి. దీనివల్ల ఒక పీత మరో పీతను తినడం అనే సమస్య ఉండదు. అంతేకాదు ప్రతిరోజు పెట్టెలను తెరిచి పీత ఎదుగుదల ఎలా ఉందో పరీక్షించుకొని దానికి అనుగుణంగా సాగులో ముందుకు సాగవచ్చు. మేము స్టార్టింగ్లో వనామీ కల్చర్ చేసాము. వనామీ కల్చర్లో అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల ప్రైస్ కానీ వైరస్లు కానీ ఇవన్నీ అప్ అండ్ డౌన్ వల్ల వర్కౌట్ అవ్వక మేము ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చూసి ఈ సాఫ్ట్ షెల్ అయితే బాగుంటుందని సాఫ్ట్ షెల్ కల్చర్లోకి దిగామండి. దాంతో కంపేర్ చేసినప్పుడు దీని ప్రైజింగ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ప్లస్ వైరస్లు ఇవన్నీ ఉండవు. కల్చర్ కూడా ఓన్లీ 60 డేస్లోనే అయిపోతుంది. 80% కల్చర్ 60 డేస్లో అయిపోతుంది. మనం వైల్డ్ నుంచి కలెక్ట్ చేసి క్రాబు 70 to 100 గ్రామ్స్ క్రాబ్ని ఒక్కొక్క పీతని ఒక్కొక్క బాక్స్లో వేస్తాము. వేసిన తర్వాత అది మౌల్టింగ్ అవ్వటానికి దాన్ని స్టేజెస్ని బట్టి సెకండ్ డే నుంచి 60 డేస్లో కల్చర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ సర్వైవల్ వచ్చి 85% ఉంటుంది. వెయిట్ గెయిన్ వచ్చి 25 to 30% వెయిట్ గెయిన్ ఉంటుంది. ఈ బాక్సులు ఫ్లోట్ అవ్వాలి అంటే రాఫ్ట్ కట్టుకోవాలి. ఈ రాఫ్ట్ అనేది మన చెరువు లెంత్ను బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. జనరల్గా 6 లెంత్స్ అంటే 6 into 20 ఫీట్లు, ఒక్కొక్క లెంత్ వచ్చి 20 ఫీటు 6 లెంత్ కట్టామండి మేము. అంటే 120 అడుగులు 120 అడుగులు ఇంటూ 4 బాక్సులు వచ్చేటట్టు ఇది కట్టాము. అంటే 4 బాక్సులు అంటే వ్యూ చేయటానికి బాగుంటుంది, ఐడియల్గా ఉంటుంది మానిటర్ చేసుకోవటానికి. అందుకని 4 బాక్సులు కట్టామండి. దీంట్లో ఒక రాఫ్ట్కి వచ్చి మీకు 750 బాక్సులు పడతాయండి. రాఫ్ట్కి వచ్చి ఇది మానిటరింగ్ మినిమం 4 టైమ్స్ అన్నా చూసుకోవాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగు, అలాగే 11 o'clockకి, ఈవినింగు, మళ్ళీ నైట్ 9 o'clockకి అలాగా మానిటరింగ్ చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్గా బాగా డిమాండ్ ఉంది ప్రోడక్ట్కి. ప్రైజింగ్ కూడా బాగా ఉంది కాబట్టి ఎకనామికల్గా బాగా ఫీజిబుల్ అవుతుంది. ప్లస్ మీకు ఇష్టం వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. ఒక ట్రేడర్స్తో దీంతో అంత మిడిల్ మ్యాన్తో మిడిల్ మ్యాన్ తక్కువ. ఓన్లీ ఎండ్ యూజర్కి వీళ్ళకి బాగా బల్క్ పర్చేసర్స్కి వాళ్ళకి అమ్ముకోవటమే కాబట్టి మీకు ఎకనామికల్గా బాగుంటుంది. దీనికి ఫీడింగ్ వచ్చి మనం ట్రాష్ ఫిష్ వాడతామండి. ఈల్ కానీ ట్రాష్ ఫిష్ ఏదైనా మెరైన్ ఫిష్ వాడతాము. 3% బాడీ వెయిట్కి ఇస్తాము. ఆల్టర్నేటివ్ డే ఇస్తామండి. కేజీ వచ్చి 30 నుంచి 40 రూపాయల దాకా పడుతుందండి. మనం ఇది వైల్డ్గా తీసుకొచ్చి చేస్తున్నామండి. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు దీన్ని కేస్ స్టడీగా మాకు సైలస్ ఎరాటా సీడ్ ఇచ్చారు. దాన్ని కేస్ స్టడీగా చూస్తున్నాము. సాఫ్ట్ షెల్కి దీనికి గవర్నమెంట్ ఎంకరేజ్ చేద్దామని
ప్రాజెక్ట్ ఇచ్చారు. దీంట్లో గ్రోవుట్లో మనం కంపేర్ చేసినప్పుడు గ్రోవుట్లో మనం వేసిన సీడ్కి 80% కెనబాలిజం వస్తుందండి. దాంట్లో ఒకదాన్ని ఒకటి తినటం వల్ల కానీ కెనబాలిజం వల్ల ప్లస్ 8 months వెయిట్ చేయాలి, డిసీజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇది అసలు కల్చరే కాదు, ఓన్లీ మోల్ట్ అవగానే మనం తీసేసి ఇచ్చేస్తాం కాబట్టి షార్ట్ పీరియడ్ కాబట్టి డిసీజ్ అనేది తక్కువ, మీకు ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. సాధారణంగా పీతలను 2 రకాలుగా పెంచుతారు. ఒకటి విత్తనం ద్వారా చేపట్టే కల్చర్, రెండవది గుల్ల విడిచిన పీతలను సేకరించి షెల్ గట్టిపడే వరకు పెంచే పద్ధతి. దీన్ని ఫ్యాటనింగ్ అంటారు. హ్యాచరీల నుంచి పిల్లలను 50 నుంచి 100 గ్రాముల సైజులో కొనుగోలు చేసి కల్చర్ చేపడితే దాదాపు సంవత్సరం పాటు పీతలను పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా గుల్ల విడిచిన పెద్ద సైజు పీతలను జాలార్ల నుండి కొనుగోలు చేసి 2-3 నెలల పాటు చెరువులో పెంచి శరీరంపై పెంకు గట్టిపడిన దశలో మార్కెట్ చేస్తుంటారు. బాక్స్ వచ్చి ఒక 50 రూపాయలు పడుతుందండి, ఇండివిజువల్ బాక్స్ వచ్చి. దీనికి రాఫ్ట్ ప్లస్ మీకు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క పీత ఇదంతా కలిపి 1000 బాక్సెస్కి మీకు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మేము దగ్గరగా 40,000 బాక్సెస్ మేము కల్చర్ చేస్తున్నాము గత 3 సంవత్సరాల నుంచి. మెయిన్గా ఫీడ్కి ఖర్చు తక్కువేనండి, లేబరే ఓరియంటెడ్ అండి. ఇది ఎక్కువ 4 సార్లు మౌల్టింగ్ చూడాలి కాబట్టి లేబర్ ఓరియంటెడ్. వేసిన 2వ రోజు నుంచే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది ఉంటానే ఉంటుంది. ఇది సింగపూర్ మార్కెట్కి మేము ఇస్తున్నామండి. ప్రజెంట్ అయితే $12 ఉంది అక్కడ. అదే యూఎస్ మార్కెట్కి, వెస్ట్రన్ మార్కెట్కి, మన యూరోపియన్ మార్కెట్లో అయితే $18 to $24 ఉందండి యూఎస్ మార్కెట్. మీరు మార్కెట్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది, మంచి ప్రైస్ వస్తుంది. 10,000 బాక్స్కి మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చి 10,000 బాక్స్కి నెలకి ఒక 70,000 నుంచి 80,000 రూపాయలు మిగులుతుందండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ కేజీకి వచ్చి 450 దాకా పడుతుంది. మనం 700 రూపీస్ దాకా మనం అమ్ముతున్నాము. ఇంకా మార్కెట్ యూఎస్ మార్కెట్ కానీ యూరోపియన్ మార్కెట్ ఏది తీసుకుంటే మీకు 900 రూపీస్ దాకా వస్తుందండి. దీనికి గవర్నమెంట్ వారి నుంచి ప్రోత్సాహం తక్కువ ఉందండి. ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళని మేము అభ్యర్థించాము, కనీసం బాక్సులకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా దీంట్లో సబ్సిడీ ఇవ్వమని. వాళ్ళు ఇంకా పరిశీలనలో ఉంది. పీతలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగానే కాకుండా దేశవాళీ మార్కెట్లో కూడా పీత ఎంతో ఖరీదైంది. దీన్ని సాంకేతిక పద్ధతుల్లో పెంచితే మంచి లాభాలు గడించవచ్చు. రాష్ట్రంలో సముద్ర తీరం పీతల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించారు. అమల్లోకొస్తే రొయ్యల మాదిరిగా పీతలు కూడా డాలర్ల పంట పండిస్తుంది.